ఏఐ గురించి ఆందోళన పడొద్దు. ఏఐ మనకు సహాయం చేయడానికి వచ్చింది. ఇది మన జీవితాలను ఆక్రమించబోదు. ఇది విశ్వాన్ని ఆక్రమించబోదు. ఇది మనకు సహాయం చేయడానికి ఉంది. అమ్ ఇటీవల బాగుంది. మరి ఇంకొకటి నాకు ఇది ఈ ఉదయం అష్ బ్యాక్ ఆఫీస్లో ఒక సందేశాన్ని పెట్టారు. అది నాకు చాలా బాగుంది అనిపించింది. కానీ అది నేను ఊహించినదే. ఆహ్! మిస్టర్ మోఫార్ అక్కడ సందేశాలు పెట్టడం ప్రారంభించారు. ప్రతిసారి ఆయన పెట్టే సందేశం కొంచెం చిన్నదిగా ఉంటుంది. అందువల్ల అవి మరింత త్వరగా వస్తున్నాయి. అది ఇంటి శుభ్రత, కత్తిరింపు గురించి మంచి సందేశం. ఇది పరిశ్రమలో, వ్యాపారంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మీకు తెలుసు కదా, మిస్టర్ మోఫార్ అభివృద్ధి చేస్తున్న పెద్ద వ్యాపారం ఉంటే అందరూ ఒకే పేజీలో ఉండాలి. మీరు ఒకే పేజీలో లేకపోతే ఆయన మొహమాట పడరు, మీకు నేరుగా చెప్పేస్తారు. మీరు ఒకే పేజీలోకి రాలేకపోతే మరేదైనా చూసుకోవాల్సిన సమయం వచ్చింది. దీనిలో ఒక సందేశం ఉంది, కానీ నేను ఆ విషయానికి ఈ రోజు వెళ్ళను. మనమంతా నిజంగా మంచి స్థితిలో ఉన్నామని నేను అనుకుంటున్నాను. మిస్టర్ మోఫార్ మరింతగా ఓ న్యూస్ విభాగంలో కనిపించబోతున్నారని నేను అనుకుంటున్నాను. ఇది రెండవ సందేశం. మూడవది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ త్వరలోనే వస్తే ఆశ్చర్యపడను. మళ్ళీ సందేశాల మధ్య వ్యవధి త్వరగా తగ్గిపోతోంది. నాకు ఇది మంచి సందేశంగా అనిపించింది. ప్రస్తుతం నేను చాలా స్థిరంగా సర్దుబాటు చేసుకున్న స్థితిలో ఉన్నాను. నేను ఎక్కువగా ఉత్సాహపడను, ఎక్కువగా నిరుత్సాహపడను. ఇది రాబోయే వారాల్లో నేను ఆశించేదే. మనం ఇంకా ఎక్కువగా వింటూనే ఉంటాం. ఆయన వచ్చి జరిగిన విషయాల గురించి మాట్లాడినప్పుడు. అవును, ఆ విషయాల గురించి నేను ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు మన ముందే జరుగుతున్న వాస్తవాన్ని చూసి అది మీపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోగలుగుతాం. అసలు విషయానికి వస్తే ఇదే అసలు విషయం. నేను మీకు ఇంకా చెప్పలేను. నేను ఊహించగలను. నేను గంటల తరబడి ఊహించగలను. నమ్మండి, ఈ విషయాలు నా మనసులో తిరుగుతూనే ఉంటాయి. కానీ అసలు ఏం జరుగుతుందో, అది మీపై ఎలా ప్రభావం చూపుతుందో నేను ఇంకా ఖచ్చితంగా చెప్పలేను, అది బయటపడే వరకు. కాబట్టి మిస్టర్ మోఫార్ వచ్చి ఆ విషయాల గురించి మాట్లాడటం ప్రారంభించినప్పుడు నేను మరికొంత ఉత్సాహంగా మాట్లాడతాను. కానీ ఇప్పుడైతే మీరు దృష్టిని నిలుపుకోండి, చురుకుగా ఉండండి. ఆన్లైన్ ఎకోసిస్టమ్ గురించి, అక్కడ ఏం జరుగుతోంది తో పాటు మరెన్నో విషయాలు తెలుసుకోవడం కొనసాగించండి. మరియు మిస్టర్ మోఫార్ చేసే పని ఏమిటంటే ఆయన సమస్యను చూస్తారు. ఇది మీరు ఎన్నోసార్లు విన్నారు. ఆయన సమస్యను గుర్తించి మన కోసం పరిష్కారం కనుగొంటారు. కేవలం మన కోసం మాత్రమే కాదు, ఆన్లైన్ ఎకోసిస్టంలో ఉన్న ఇతర వ్యక్తుల కోసం కూడా ఆయన చేస్తారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో మనందరం ప్రతిరోజు చేసే మార్పులు ఏమి తీసుకురాబోతున్నాయో చూడటం నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది. మాతి ప్రతిరోజు ఏదో చేస్తారు. నేను ప్రతిరోజు ఏదో చేస్తాను. మనలో ప్రతి ఒక్కరూ, మీరు ఆన్లైన్లో ఉంటే, బాగా పనిచేయాలంటే కొన్ని విషయాలను సర్దుబాటు చేస్తారు. నేను అనుకుంటున్నాను, అలాగే ఆశిస్తున్నాను కూడా. మౌఫర్ గారు వచ్చి ఈ విషయాల గురించి మాట్లాడటం ప్రారంభించినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. అరే అవును, ఇదే నేను ఇప్పటివరకు చేస్తున్నదే, కానీ ఇది చాలా సులభంగా మారింది అనిపిస్తుంది. అదే నా ఆశ. మరియు స్పష్టంగా ఆయన వచ్చాక మీరు మరింతగా నన్ను మార్టీని వినిపిస్తారు. ఇది చాలా సరదాగా ఉంటుంది. కానీ సందేశం ఈ ఉదయం 5:30కి చదివాను. నేను 5:00కి లేచి కంప్యూటర్ ఆన్ చేసి వెనక్కి వెళ్ళాను. అక్కడే అది కనిపించింది. అది పరిపూర్ణం, అద్భుతమైన సందేశం. ఇలాంటివి ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. అయితే ఆయన కేవలం అంతే కాదు, ఇంకా ఎక్కువ చేస్తున్నారని అర్థం చేసుకోండి. మరియు చాలా త్వరలోనే ఆయన మనకు వాటి గురించి చెప్పడం ప్రారంభిస్తారని నేను అనుకుంటున్నాను. మాతి, ముందుకు సాగు. ఈ ఎదురు చూపు నిజంగా బాధిస్తుంది, ఎందుకంటే మనకు తెలియదు. నాకు ఇది ఎందుకు అంతగా ఎదురు చూపుగా ఉందంటే, నేను అష్మౌఫాను బాగా తెలుసు. ఆయన ఏం తీసుకొస్తారో అది మనందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. నేను ఆ క్షణాన్ని ఎదురు చూస్తున్నాను. నిజంగా నేను ఇక ఆగలేను. దీనిలోకి పూర్తిగా దిగిపోవాలని నాకు ఆతృతగా ఉంది.
దీన్ని పంచుకోవాలని, మీ అందరితో కలిసి పని చేయాలని, ప్రపంచం ఒక రంగు మారడాన్ని చూడాలని, మరికొంత ఆశ వెలుగుని చూడాలని, కొంత మెరుగైన జీవితం, మెరుగైన విద్య, మెరుగైన ఆరోగ్య సంరక్షణను చూడాలని ఆగలేకపోతున్నాను. మనమంతా వీటన్నింటినీ తాకగలమని నేను నమ్ముతున్నాను. గత 70 రోజులు లేదా అంతకంటే ఎక్కువగా నేను ఆసుపత్రిలో గడిపిన అనుభవం నాకు నిజంగా ముఖ్యమైనది ఏమిటో గుర్తు చేసింది. నిజంగా చెప్పాలంటే ఆరోగ్య సంరక్షణకు సహాయం అవసరం. డబ్బు ఉంది, కానీ ఆరోగ్య బీమా కంపెనీలు కూడా ఉన్నాయి. నేను అలా అనడం లేదు. వాళ్ళు వ్యవహరించే విధానం చూసి వాళ్ళు ఇలా తప్పించుకుంటున్నారన్న విషయం నాకు షాక్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చే ఆహారం గురించి చెప్పాలంటే నా పక్కన ఉన్న వ్యక్తికి డయాబెటిస్ ఉంది. అయినా కూడా వాళ్ళు అతనికి 3 కప్పుల చక్కెర ఇచ్చి తలపై తడిమినట్లే ఉంది. నాకు నమ్మకం రాలేదు. దీనిలో బార్ ఉందా? అన్నా ఇప్పుడు ఎలా ఉంది? ఇది హోస్ట్ అన్మ్యూట్ అని చూపిస్తోంది. ఇప్పుడు ఎలా ఉంది? నన్ను వినగలవా? అర్థమైంది. నేనే చేశాను, క్షమించండి. లేదు, నాకు తెలుసు. మీరు సరిగానే చెప్పారు, నేనే చేశాను. నాకు తెలుసు. పర్వాలేదు మార్టీ. నేను ఒక్కసారి త్వరగా చెబుతాను. అందరూ వినండి. నేను మార్కెటింగ్ మీద ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలపై ఒక చిన్న డోసియర్ తయారు చేస్తున్నాను. ఇది నేను చేస్తున్నప్పుడు మార్టీ కూడా నాతో ఏకీభవిస్తాడు. ఇది నిజంగా చాలా కష్టం. గత 15 సంవత్సరాలు నేను చేస్తున్న పనిని చేయకపోతే, ఇప్పుడు కొత్తగా వచ్చి ఉంటే నేను పూర్తిగా అయోమయంలో ఉండేవాడిని. ఇప్పుడు నేను కొంతమంది వ్యక్తులను వింటాను. వాళ్ళు కొంతమందిని తీసుకొచ్చి ఒక్క రాత్రిలోనే 60 రోజుల్లో $20,000, $30,000 సంపాదించేస్తారు. అది చాలా అరుదైన విషయం. అలాంటిది జరగడం చాలా కష్టం. ఇది నిజంగా చాలా కష్టం చేసే పని. మరియు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారో గుర్తుంచుకోండి. మీరు ఇక్కడ ఉన్నది మిస్టర్ మౌఫార్ యొక్క తత్వశాస్త్రం వల్లే. అయితే ఆయన ప్రజలు ఆన్లైన్లో తాము అభివృద్ధి చేయాలనుకునే విషయాలను అందుబాటులోకి తేవాలనుకుంటున్నారు. మీరు 18 ఏళ్లవారైనా 88 ఏళ్లవారైనా అది ముఖ్యం కాదు. మీకు ఒక దృష్టి ఉంటే మీరు ఆన్లైన్కు వచ్చి ఈ ప్లాట్ఫారంను ఉపయోగించి మీ ఆ దృష్టిని నిజం చేసుకోవచ్చు అనేలా ఆయన ప్రజలకు ఇది చాలా సులభంగా చేయాలనుకుంటున్నారు. కాబట్టి మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారో ఎప్పుడూ మర్చిపోకండి. మీరు ఇక్కడ ఉన్నది మిస్టర్ మౌఫార్ యొక్క దృష్టి వల్లే. ఇది నిజమే. అందుకే నేను మార్టీ ఇక్కడ ఉన్నాం. అందుకే నేను మార్టీ డాన్ మేమంతా ఇక్కడ ఉన్నాం. అది ఆయన దృష్టి. మేము చేయాలనుకున్న దానికి ఆయన దృష్టి సరిపోతుంది. కానీ ఆయన మమ్మల్ని మించి ముందుకు వెళ్ళిపోయారు. మేము ఆయనను అనుసరించాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆయన మాకు నిజంగా చాలా నేర్పిస్తున్నారు. మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారో మర్చిపోకండి. అలాగే మిస్టర్ మౌఫార్ చేస్తున్నది ఎంత కష్టం అనేది కూడా అర్థం చేసుకోండి. ఇది నిజంగా కష్టం గాయ్స్. ఇది కష్టం ఎందుకంటే ఇది వేగంగా మారుతుంది. మీరు అనుసరించాల్సినవి చాలా ఉన్నాయి. వాటికి మీరు తగినట్లుగా మారాలి. మీరేం చేస్తున్నారో తెలియకపోతే ఇది చేయడం దాదాపు అసాధ్యం. మిస్టర్ మౌఫార్ మాత్రం ఆయన తన పని గురించి బాగా తెలుసు. ఆయనకు నిజంగా తెలుసు. అలాగే నాకు నమ్మకం ఉంది. రాబోయే కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లో ఏదైనా కావచ్చు, మనం అసలు విషయాల్లోకి, మౌఫార్ మనం ముందుంచబోయే విషయాల్లోకి ప్రవేశించబోతున్నాం. అది జరిగితే, అవును, అది నిజంగా చాలా ఉత్సాహభరితమైన రోజు అవుతుంది. ఈ రోజు మంచి రోజు. సందేశం మంచి సందేశమే. స్థిరమైన స్థితిలో ఉండాలి. ఎక్కువగా ఉత్సాహపడాల్సిన అవసరం లేదు. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. పెద్ద కంపెనీలోనైనా చిన్న కంపెనీలోనైనా సాధారణ విషయం. ముందుకు సాగుతూ ఈ సందేశాలు వేగంగా వరుసగా వస్తుంటాయి. ఎవరికి తెలుసు? బ్యాక్ ఆఫీస్ లో ఎప్పుడూ చూస్తూ ఉండండి. అతనిని ఎప్పుడైనా అక్కడ ఏదైనా పెట్టమని అడగండి. మీకు చాలా ధన్యవాదాలు.